శైలేష్ గారు ఎస్ ఎస్ ఇప్పుడు మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్లో ఏమైనా జరుగుతుందా కదా, లేదంటే 18 కోట్లు 19 కోట్లు ఒక ఇంజెక్షన్ కంటే అది రియాలిటీకి ఎంతవరకు దగ్గరగా ఉంటుంది సార్? అదే యాక్చువల్లీ గుడ్ యూ ఆస్ ద క్వశ్చన్ సార్. దెర్ ఇస్ రియలీ నిజంగానే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది ఒక చాలా పెద్ద ప్రాబ్లంగానే తయారైంది కంట్రీలో ఇప్పుడు. థౌజండ్స్ ఆఫ్ కిడ్స్, కొన్ని వేలల్లో పిల్లలకి డయాగ్నోసిస్ ఇప్పుడు డాక్టర్స్ కూడా తెలుసుకుంటున్నారు ఈ ప్రాబ్లం అని. ఇంతకుముందు గతంలో ఏంటంటే అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు డయాగ్నోసిస్ ప్రాపర్గా జరుగుతుంది. దీనికి ఏంటంటే ఒక జీన్ ట్రీట్మెంట్ ఇస్తారు. ఒక పిల్లలు పుట్టడమే బాడీలో ఒక జీన్ లేకుండా పుడతారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెసివ్గా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయ్యి చనిపోతూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఈ జీన్ కనుక రీప్లేస్మెంట్ ఇస్తే అట్ యంగర్ ఏజ్, ఒక 6-7 years ముందే కనుక వాళ్ళకి ఈ జీన్ రీప్లేస్మెంట్ ఇస్తే మ్యాజికలీ దే విల్ రికవర్ అండ్ దే విల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్. అంటే ఈ ఇంజెక్షన్ని ఒక $2 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో 17 crores. అది ఎందుకు అంత ప్రైజ్ అయింది, అది ఎంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు అన్న దానికి సంబంధం లేకుండా ఆ ఇంజెక్షన్కి ఒక కాస్ట్ అయితే ఫిక్స్ చేసి పెట్టారు. సో వేలల్లో ఎవరో లక్కీగా కొంతమంది చారిటీ చేసో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని మీరు కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ గురించి మేము ఇట్లా క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాం అని చెప్పి. అవన్నీ ఇంజెక్షన్ గురించే. సో దిస్ ఇస్ ద జీన్ ట్రీట్మెంట్ దట్ ఇస్ రియలీ దేర్. ఇది నిజంగానే జరుగుతున్న ప్రాబ్లం ఇది ఇప్పుడు కంట్రీలో. బట్ నేను కథలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని దాని చుట్టూ ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేశాను సార్, అంతే. సో ఇది నిజంగానే ఉంది, ఈ ఇంజెక్షన్ 17 కోట్ల అన్న ప్రాబ్లం మన కంట్రీలో ఉంది. దాన్ని ఫాస్ట్గానే సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ దే విల్ ఫైండ్ ఇస్ వాట్ ఐఎమ్. లేదు సార్, నేను అంత మెసేజింగ్ అంతా ఏం లేదు సార్. ఇట్స్ శైలేష్ గారు, అంటే ఏదైనా ఒక రియల్ స్టోరీని తీసుకుని, అంటే ఆ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనేది వ్యాధి ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు ఏదైనా కేసు విని కానీ రియల్ కేసుని తీసుకుని దీని చుట్టూ కదలేరా? అంటే నా కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక అబ్బాయి, వితౌట్ నేమింగ్ దెమ్, ఒక అబ్బాయి ఇట్లా క్యాంపెయిన్కి హెల్ప్ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చారు. దట్ వాజ్ వెన్ అప్పటి నుంచి నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ పేరెంట్స్ పడే బాధ, వాళ్ళు ఇప్పుడు ఒక చైల్డ్కి మందు లేకుండా హెల్త్ పాడైపోయి చనిపోతున్నారు అని అంటే ఎక్కడో ఒక లెవెల్లో పేరెంట్స్గా మనం ఒక యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ దగ్గర 17 కోట్లు ఉంటేనే నీ బాబును పాపను కాపాడగలుగుతాం అంటే అది దట్స్ అ పెయిన్, యూనో. ఆ పెయిన్ని నేను ఒక ఫాదర్ క్యారెక్టర్గా వెంకటేష్ గారికి ఇస్తే మీరందరూ బాగా కనెక్ట్ అయ్యి స్టోరీ చూస్తారు అన్న ఒక ఇంటెన్షన్తో ఆ ప్రాబ్లమ్ని సార్ లైఫ్లో వచ్చినట్లు పెట్టి నేను సినిమా తీశాను. సో వెంకటేష్ గారు, ఒక్క క్వశ్చన్. వెంకటేష్ గారు, ఇప్పుడు UBA సర్టిఫికేట్ వచ్చింది, ఓకే. బట్ యాక్షన్ పరంగా చూస్తుంటే చాలా వైలెన్స్ కనిపిస్తుంది మీ ట్రైలర్ చూస్తే. బట్ ఏంటంటే చిన్నపిల్లలు వచ్చి వెంకీ గారి సినిమాలు అంటేనే ఆల్ ఏజ్ గ్రూప్ చూస్తారు, ముఖ్యంగా పిల్లలు కూడా. సో పిల్లలు వచ్చి చూడాలంటే ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమన్నా ఉంటుందా మూవీలో? ఇబ్బంది ఉండదండి, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎంత వైలెన్స్ ఉండాలో అంత ఉంటుందండి. And దానికని we are not telling that it should be like this, but the situations are so strong in this, you won't feel like you're watching అనవసరంగా ఫైట్లు చేసి వైలెన్స్ ఎక్కువ చూపెట్టినప్పుడు you will feel కొంచెం ఓవర్ డోస్ ఉన్నట్టుంది. బట్ when it goes with the story and it goes with the helplessness of this character, even if you are helpless at times, you might get very violent for what you want, right? So the fights are designed like that, ఆ టైంకి అది కావాల్సినప్పుడు ఎంత వైలెంట్ అవుతాడో దట్స్ దిస్ క్యారెక్టర్. అండ్ ఆల్సో నౌ డేస్ చిల్డ్రన్ వాళ్ళు కూడా దే నో వాట్ ఫైట్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఓవర్ వైలెంట్. దే ఆర్ వెరీ వెరీ స్మార్ట్ బికాస్ ది యాక్సెస్ టు ఆల్ ద వైలెంట్ కంటెంట్ ఈస్ అవైలబుల్ నాట్ ఓన్లీ ఇన్ ద మూవీస్ బట్ ఇన్ ఆల్ ద వీడియో గేమ్స్ అండ్ విచ్ ఆర్ సో వైలెంట్ యుల్ బీ సర్ప్రైజ్డ్ దట్ మీరు వెళ్ళి మీరు ఒక 2 వీడియో గేమ్స్ ఆడండి, మేము అసలు ఇది చాలా జుజుబి, ఈ వైలెన్స్ చాలా జుజుబి, చాలా ఏంటి ఇంతేనా అంటారు, అంత ఉన్నాయి అలా వీడియో గేమ్స్. సో ఐ థింక్ వీవ్ డన్ a clean, neat style of action when you see in the flow of the film. ఇక్కడ ట్రైలర్ కట్లో అట్లా అనిపిస్తుంది కానీ బట్ when you see the sequence of the action in the film, it will be like a beautiful story told, so you'll enjoy that. సో మీకు స్టోరీ చెప్పినప్పుడు శైలేష్ కాలనీ గారు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ గురించి, ఆ వ్యాధి గురించి ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా విన్నారా? క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది. Yes, he showed me some of the research he's done, and so he explained it to me very clearly, and he showed me the whole problem. So then we went ahead with after that. Yeah. వెంకటేష్ గారు ఇక్కడ Yes. సార్ సార్ సైంధవ్ అనేది ఒక రీడిస్కవరీ అనుకోవచ్చా మీకు? 80s రీడిస్కవరీ అంటే మీ కెరియర్లో ఒక రీడిస్కవరీ, మళ్ళీ
ప్రతి హీరోకి ఒక రీడిస్కవరీ మూమెంట్ అనేది వస్తూ ఉంటుంది. సో రీడిస్కవరీ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సూపర్ హిట్ అయింది అనుకోండి, సూపర్ డూపర్ రీడిస్కవర్డ్ అమ్మ, ఈ రీడిస్కవర్డ్ హిమ్సెల్ఫ్. దట్స్ హౌ మన మెంటాలిటీ అంతే. చూసేసాం కదండి, ఇవన్నీ కొంచెం తెలిసిందే కదా ఇది. బట్ యా, ఐఎమ్ షూర్ ఇఫ్ ది ఆడియన్స్ లవ్ ఇట్ అండ్ హీ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ వెరీ డిఫరెంట్లీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు చెప్పినట్టు యాక్షన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐవ్ గాట్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్స్. అండ్ నేను ఇంతకే చెప్పాను, యూ విల్ జస్ట్ లవ్ దోస్ సీన్స్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, glad that I got the opportunity to do those challenging sequences and malli to show your the talent out to the wonderful audience who've been receiving me over the years. Alanti manchi cinemalu chusinapudu nijangane they all of you right from day one you've been encouraging me very very positively, especially when I do sincere honest films. And I think I've done a very sincere honest